విషయం ఎప్పుడు చెప్పాలి? ఏ విషయం? అదేరా, మీరు చూడాల్సింది సౌందర్యాన్ని కాదు, అర్చన నేను చెప్పాలి కదా. కొంపతీసి అది నువ్వు చెప్తావా? ఏ చెప్పకూడదా? నువ్వు చెప్పకూడదురా బాబు, మూడో వ్యక్తి చెప్పాలి. అంటే హర్ష గారే చెప్పాలి. మరన్నిటికీ హర్ష గారేనా? నువ్వేం చేస్తావని తిట్టావు? అరే, కొన్ని విషయాలు కొందరే చెప్పాలి. అంతవరకు నువ్వు మీ వాళ్ళకి కనబడకుండా మేనేజ్ చేయాలి. అయితే మా అమ్మా నాన్నలు వచ్చినప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఉంటే? అది కొంచెం బెటర్. లేకపోతే వాళ్ళ ముందు కంగారులో ఏం వాగినా పనులు జరగవు. అయితే నేను ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా హర్ష అంకుల్కి రేపు మా అమ్మా నాన్నలు వస్తున్నారని చెప్తాను. సరే, బయలుదేరు. ముందు హర్ష అంకుల్కి చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఒరే బాబ్జీ, ఇన్ని రోజులు మా అమ్మ నాన్నలు వస్తే బాగుంటుంది అనిపించిందా? ఇప్పుడు వస్తున్నారని తెలిస్తే ఎందుకో భయంగా ఉందిరా. సాహసం చేయరా డింబక, అర్చన నీకు లభించునురా. ఓకేలే, థ్యాంక్స్. కృష్ణ గురించి, కృష్ణతో నా పెళ్లి గురించి నాలో చాలా బలమైన ఆశ ఉంది డాడీ. నేను మలేషియా వెళ్ళి ఆ బిజినెస్ ఎడ్యుకేషన్లో డిప్లొమా సంపాదించి కృష్ణని గెలుచుకుంటాను. కృష్ణని చూడకుండా నేను వెళ్ళను డాడీ. హర్ష, రా భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదురా, భోజనం వద్దు. రే, ఎంత ఆకలైతే అంతే తిందు గాని రా. రే, నన్ను విసిగించుకో. ఏమిటి విసిగిస్తున్నానా? రే, విసిగిస్తున్నది నువ్వు. మనసు బాగాలేకపోతే తిండి మానేస్తారా? రే, కావాలని నేను తిండి మానట్లేదురా, తినాలనిపించట్లేదు. అలాగని నా గురించి నువ్వు తిండి మానక్కర్లేదు, నువ్వు తిను. అంటే ఏంటి ఉద్దేశం? మా ఆకలి తీర్చుకోవడం కోసం నిన్ను బతిమిలాడుతున్నాను అనుకున్నావా? అంత సీన్ లేదు. అబ్బా, ఊరికే వాదించకరా. సరే, నేను వాదించి నీకు తలనొప్పి తేవడం ఎందుకు? లీవ్ ఇవ్వు, వెళతాను. లీవా? ఎందుకురా? మాకు మనసు బాలేదండి. మనసు బాలేదా? అంటే మేమే ఇక్కడ సంతోషంగా ఉన్నావా? మాకు మనసుంది బాబు, దానికి బాలేదు. దానికి నన్నేం చేయమంటారు సార్? నువ్వెక్కడికి వెళ్తే నన్ను అక్కడికి తీసుకుపో అంటాను. అంతేనా? అయితే పదా, ఊరి మీ పడి తిరుగుదాం. పదా. ఓకే. ఇప్పుడెవడు పానకం అప్పుడు ఎవరో? హలో, హరిప్రసాద్ గారా? బాగున్నారండి? ఏంటి సార్ సంగతులు? ఏంటి లండన్ వెళ్తున్నారా? ఎప్పుడు? అంటే 3 రోజుల తర్వాతే. మరి మ్యారేజ్ మ్యాటర్? ఓ, అది చెప్పడానికే ఫోన్ చేశారా? చెప్పండి చెప్పండి. వెరీ గుడ్. మాకింక అంతకన్నా ఏం కావాలండి? రేపు ఫ్లైట్కి వైజాగ్ వస్తున్నారు, అంతే కదా? బిజినెస్ పనితో పాటు పెళ్లి చూపుల పని కూడా అయిపోతుందంటారు. అలాగే అలాగే, తప్పకుండా రండి సార్. ఏంటి కృష్ణక? కృష్ణకు అమ్మాయి బాగా నచ్చింది సార్. మీరు వస్తారు కదా, మీరే మీ వాడు నేరుగా అడిగేసేయండి. ఓకే, నమస్కారం, ఉంటాను. ఒరే కోటి, నిజంగా అర్చన గొప్ప అదృష్టవంతురాలరా. ఏంట్రా అలా ఉన్నావు? విషయం నీకు అర్థం కాలేదా? రేపు అర్చన్ని చూసుకోవడానికి హరిప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ వైజాగ్ వస్తున్నారు, అర్థమైందా? రై, రాధమ్మకి చెప్పు. అలాగే. ఏంట్రా అంత నీరసంగా అలాగే అంటున్నావు? నీకు ఇష్టం లేదా ఏంటి? నువ్వు చెప్పకపోతే చెప్పు, నేనే మీ ఇంటికి వచ్చి చెప్తాను. అక్కర్లేదు. ఒరే హర్ష, సౌందర్య కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయిందన్న బెంగ ఓ పక్క ఉండగా, ఇప్పుడు అర్చనకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి తను మనకు దూరం కావాలా? ఏంట్రా, నేనేమైనా ఫోన్ చేసి అర్జెంటుగా రండి అని పిలిచానా? నువ్వే చూసావు కదా, వాళ్లే వస్తామన్నారు. ఒరే, అదృష్టం వస్తున్నప్పుడు అడ్డుపడకూడదురా. మనం ఎదురు చూస్తున్నదే అర్చనా కృష్ణల పెళ్లి.
సౌందర్యని దూరంగా పంపడానికి కారణం ఈ పెళ్ళే కదా. ఈ పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా సౌందర్య మన కంటికి కనిపిస్తుంది. అది నీకు తెలీదా? ఒరే, అసలు సమయానికే మొహం ఉమ్మని పెట్టుకుంటే ఎలారా? కాస్త సంతోషంగా ఉండరా బాబు. రే, అంతా మనం అనుకున్నట్టు జరుగుతుందా? పిల్లల కోరిక నెరవేరుతుంది. ఏమంటా? అలాగే. థ్యాంక్స్. సార్, సాయంత్రం చాంబర్ మీటింగ్ ఉంది సార్. సరే. ఓకే సార్. ఏంటి? ఆ, అర్చనా, ఏంటి కృష్ణ, ఏంటి ఉత్సాహం? ఎస్, ఉత్సాహమే. ఇన్నాళ్ళు మనం దేనికోసమైతే ఎదురు చూసామో ఆ మంచి టైం త్వరలోనే రాబోతుంది. ఇన్నాళ్ళు మనం దేనికోసమైతే కలలుగన్నామో ఆ కలల ప్రపంచంలోకి వెళ్లే మంచి టైం త్వరలోనే రాబోతుంది. ఇన్నాళ్ళు మనకి ఏ అదృష్టం కలగాలని ప్రతి దేవుణ్ణి మొక్కుకున్నామో ఆ అదృష్టం పట్టే మంచి టైం త్వరలోనే రాబోతుంది. Yes! బాబు కృష్ణ, తిప్పటం ఆపు బాబు. మీరు అలా తిరుగుతుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటమ్మా అర్చన, ఏమైంది? ఏమో అమ్మా, విషయం మాత్రం చెప్పకుండా తెగ హడావుడి చేస్తున్నాడు. ఏంటి బాబు, ఏమైంది? త్వరలో వస్తుంది అంటున్నావు. మీ అభిమాన హీరో సినిమా ఏమైనా రిలీజ్ అవుతుందా? అయ్యయ్యో, సినిమా రిలీజ్ కాదు పిన్ని గారు. ఇన్నాళ్ళు మనం అందరం ఏ శుభకార్యం కోసం ఎదురు చూసామో ఆ రోజు రేపటి రూపంలో వస్తుంది. అంటే అర్చన చూడ్డానికి మా అమ్మా నాన్నలు వస్తున్నారు. నిజమా? ఎంత మంచి మాట చెప్పావు బాబు. నీకెలా తెలుసు? అర్చన, మా అమ్మా నాన్నలు వస్తుంటే నాకు తెలియకుండా ఉంటుందా? లేటెస్ట్ గా నేను విన్న న్యూస్ మీకు చెప్పాలంటే ఓ పావుగంట క్రితం మా నాన్నగారు హర్ష అంకుల్కి ఫోన్ చేసి చెప్పారు. ఆ న్యూస్ మీ నాన్నగారికి చెప్తుంటే నేను చాటుగా విని బైక్ మీద స్పీడ్గా వచ్చి మీ అందరికి చెప్తున్నాను. అయితే మనవరాలా, నీ ఆశలు ఫలిస్తున్నాయి. అయితే ఈ మనవరాలు గొప్పింటి కోడలవుతోంది. ఆ మనవరాలు ఎప్పుడూ గొప్పింట్లోనే పెరుగుతోంది. తల్లిదండ్రులు ఆస్తిపరులు కాకపోయినా బిడ్డలు ఐశ్వర్యవంతులు కావటం అంటే ఇదే. ఏంటమ్మమ్మా, లోపల లోపలేదో గొణుక్కుంటున్నావు? మనవరాలు మనవరాలు అంటున్నావు, అది మాత్రం వినిపించింది. ఏం లేదు, ఇంత మంచి వార్త తెచ్చినా మనవడి నోట్లో చక్కెర పోయమంటున్నాను. చక్కెర కాఫీ పొడి నా నోట్లో పోయొద్దు గాని ఆంటీ, ఒక్కసారి నాతో అర్చన పంపించండి ఆంటీ. అలా గుడి దాకా వెళ్ళొచ్చేస్తాం. అమ్మో, మీ అంకులకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మహాభారత యుద్ధమే జరుగుతుంది. ప్లీజ్ ఆంటీ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా అర్చన? ఏమో, నాకు తెలీదు, అంతా అమ్మిష్టం. అమ్మో, నీ మనవరాలు చాలా తెలివైంది. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నీలాంటి కుర్రాడితో నెగ్గుకు రావటం కష్టమే. ఇదిగో చూడు రాదా, కోటి వచ్చేలోగా వచ్చేస్తారు కదా, వెళ్ళని. అబ్బా, తనేమైనా తెలియని కుర్రాడితో వెళ్తోందా? వాళ్ళిద్దరూ రేపో మాపో కాబోయే భార్యాభర్తలు. ప్రతిసారి ఏమైనా అడుగుతాడా? మనమేమైనా పంపిస్తామా? ఆనందంగా ఒక శుభవార్త తీసుకొచ్చాడు. అదే ఆనందంతో అమ్మాయితో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానంటున్నాడు. ఈ మాత్రం దానికి అంతలా ఆలోచించాలా? పంపించు. అంతేనంటావా పిన్ని? అబ్బా నాంచుకు, అడిగిన వెంటనే పంపించేస్తే ఈ పాటికి వెళ్ళొచ్చేసేవాళ్ళు. మీరు వెళ్ళండి నాయనా. థ్యాంక్ యూ పిన్ని గారు. ఈ జనరేషన్ లో ఉండాల్సింది మీరే. పదర్చన, ఇలాగేనా? కనీసం డ్రెస్ అని మార్చుకొని. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. నువ్వు ఇక్కడ డ్రెస్ మార్చుకుంటూ కూర్చుంటే ఈలోగా వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయి. పద్దా. అరే, నాకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేంటి? మౌనం అర్ధంగీకారం అని సగం నువ్వు ఒప్పుకున్నావు, మిగతా సగం వాళ్ళు ధైర్యం చేశారు. పిన్ని, అంతా మనం అనుకున్నట్టే సక్రమంగా జరుగుతుందంటావా? అంతా శుభంగానే జరుగుతుంది. నీ కూతురు మహా అదృష్టవంతురాలు. అర్చనా, ఏంటలా మోమాటంగా నిల్చున్నావు? రా లోపలికి. ఇంత హ్యాపీగా ఏ రోజు నాకు అనిపించలేదు. ఈ రోజు మనం బీచ్ లో ఆడాలి, పాడాలి. కమాన్ కమాన్. ఇలా మా నాన్న చూడాలి, మన ఇద్దరికి క్లాస్ పీకాలి. నో నో, ఇక మనకు అడ్డు చెప్పేవాళ్ళు ఈడ్చిపడేవాళ్ళు ఎవరు ఉండరు, ఉండలేరు. అబ్బో, అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు? టెన్షన్లు జలసీలు ఆ సౌందర్యతోనే వెళ్ళిపోయాయి. ఆనందం, సరదాలు, ప్రేమ, సంతోషం అన్నీ ఈ అర్చనతోనే వచ్చాయి.
కృష్ణ. ఆ సౌందర్యం ఉన్నంత కాలం అది ఎక్కడ ఎదురవుతుందో, ఏ రకంగా గొడవలు పెడుతుందో, ఆ గొడవతో మా ఇంట్లో ఏ టెన్షన్ మొదలవుతుందో అని ఇదే ఆలోచన. ఓన్లీ అర్చన, ఆ పీడకల రోజులన్నీ పోయాయి. మళ్ళీ దాని జ్ఞాపకం చేయకు. ఈ హ్యాపీ మూడ్ లో ఓ మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందావా? ఇప్పుడు రెస్టారెంట్ కా? సరే వెళ్దాం, కానీ అక్కడి నుంచి వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. అలా అయితేనే నేను రెస్టారెంట్కి వస్తాను. అబ్బాబ్బా, అడుగు వేస్తే చాలు, అన్ని కండిషన్లే. ఇలా కండిషన్స్ పెట్టుకుంటేనే మనకి మన ఫ్యామిలీకి ఓ అందం ఆనందం. కరెక్టే. పదండి కండిషన్స్ రాణి గారు. కృష్ణ, అక్కడెవరో పెద్ద అయిన జ్యోతిష్యం చెప్తున్నారు, మనము వెళ్దామా? పద. మీ కోరిక ఫలిస్తుంది. మీ ఇద్దరూ తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటారు. ఆహా, మీ ఇద్దరికీ జన్మించే ఇద్దరు సుపుత్రులు మీకు గౌరవ మర్యాదలు తీసుకొస్తారు. చాలా సంతోషం స్వామి. వెళ్ళిరండి. వెళ్ళొస్తాం స్వామి. కళ్యాణమస్తు. ఈ జ్యోతిష్యుడు చెప్పినట్టు జరుగుతుందట. అందుకే కదా మా అన్నయ్య ఈ అడ్రస్ ఇచ్చి పంపించింది. కృష్ణ, మనం కూడా చెప్పించుకుందామా? నీ ఇష్టం, పద. స్వామి, మీరు హస్త సాముద్రికం చూస్తారనుకుంటాను. మా ఇద్దరి చేతిరేఖలు చూసి మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి. అలాగే, మీ హస్తరేఖలు చూపించండి. నాయనా, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి, శాస్త్రంలో నాకున్న అనుభవాన్ని బట్టి మీ హస్తరేఖల్ని పరికించి చూశాను. మీ ఇద్దరూ భార్యాభర్తలయ్యే అవకాశం అస్సలు లేదు. అదేంటి స్వామి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నాయనా, మీరు ప్రేమికులు కావచ్చు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు, కానీ మీకు ఆ యోగ్యత భగవంతుడు ఇవ్వలేదు. మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు కాలేరు. అది మీ చేతిరేఖలు చెప్తున్న సత్యం. ఈ డబ్బులు తీసుకోండి. మా ఇద్దరికి ఏవో కొన్ని రేఖలు వివాహానికి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పండి. తను మీ మాటలతో బెంగపడిపోయింది. తన కోసం ఈ ఒక్క అబద్ధం చెప్పండి స్వామి. ఆహా, ఈ శాస్త్రం జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా చెప్పే శాస్త్రం. జరిగే విషయాల వల్ల మనకి ఆనందం కలగవచ్చు, దుఃఖం కలగవచ్చు, కానీ జరగక మానవు. ఎవరి ఆనందం కోసమో నేను నా శాస్త్రానికి అన్యాయం చెయ్యలేను, నా వృత్తికి ద్రోహం చేయలేను. ఇక నువ్వు వెళ్ళు నాయనా. అచ్చినా, ఎవరో మాటలు పట్టుకుని సడన్ గా డల్ అయిపోతావేంటి? అతనెవరో కాదు, జ్యోతిష్యుడు. ఎందరికో చెప్పారు కూడా. చెప్తే చెప్పినవి జరిగినాయో లేవో తెలుసుకోవాలిగా. అయినా ఆయన జ్యోతిష్యుడు గాని దేవుడు కాదుగా. ఒకప్పుడు తమిళనాడులో పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది జ్యోతిష్యులు చెప్పారు. తీరా ఏమైంది? ఆ పార్టీ రాలేకపోయింది. అందుకే జ్యోతిష్యులు చెప్పింది ఏదో శిలాశాసనం అయినట్టు ఆలోచించుకో. చూడు, మనిద్దరిని ఏ జ్యోతిష్యాలు దూరం చేయలేవు. ఏంటి ఇప్పుడు ఆ పెద్ద అలా చెప్పాడని నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావా? అలా నేనెందుకు అనుకుంటాను? మరి చేసుకుంటావుగా. మరి ఈ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పద, ఐస్ క్రీమ్ తిందాం. నాకేం వద్దు, పోదాం పద. సరే పద.
అర్చన, ఏంటి మాట్లాడు? ఇంకా జ్యోతిష్యుడు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తున్నావా? చూడచ్చన, జ్యోతిష్యంలో చెప్పింది ఏది జరగదు. జ్యోతిష్యం మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉండొచ్చు, కానీ ఆ చెప్పిన మనిషికి అంత నాలెడ్జ్ ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? సరే, నువ్వు నమ్మావు, వాడు మన ఇద్దరికి పెళ్లి జరగదు అన్నాడు అంటే నువ్వు నన్ను వదిలేస్తావా? ఈ విషయాన్ని ఎన్నిసార్లు అడుగుతావు? నేను నిన్నెందుకు వదిలేస్తాను? మరి వాడు చెప్పిందని పట్టుకొని ఎందుకు వేలాడతావు? ఇంకో విషయం, ఈ జ్యోతిషుడి గురించి ఇంట్లో చెప్పకు. ఏ ఎందుకు చెప్పకూడదు? చెప్తే వాళ్ళు భయపడతారు. ఇప్పటికే నీతో చేస్తున్నాను, ఇక నీకు తోడుగా వాళ్ళు తయారయ్యారనుకో మన పెళ్లి జరిగినట్టే. అందుకే చెప్పొద్దు అంటున్నాను. ఏంటి? అలాగే చెప్పను. ఆ ఫేస్ మార్చవా? కృష్ణ, ఈ 2 వేళల్లో ఒక వేలు పట్టుకో. మళ్ళీ ఈ వేళ జ్యోతిష్యం ఏంటి? చదువుకున్న దానివి, నీకు కూడా అలాంటి నమ్మకం ఉందా? ఆ, ఉంది, పట్టుకో. ఏమైంది? ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. మన ఇద్దరికి పెళ్లి కాదని వచ్చింది. సరే, ఈ 2 వేళలో నువ్వు ఒక వేలు పట్టుకో. పట్టుకో. సక్సెస్! మన పెళ్ళి అవుతుందని వచ్చింది. నా దగ్గర నీ కహానీలు చెప్పకు. నన్ను నమ్మించడానికి నీ డ్రామాలు నాకు తెలీదా? మరి ఎలా నమ్ముతావు? దేవుడి దగ్గర 2 చీటీలు వేసి ఒక చీటీ తీద్దాం. ఆయన తీర్పు ఏదైతే వస్తుందో అదే ఫైనల్. ఓకే. ఈ రెండిట్లో ఒకటి అవును ఒకటి కాదు అని రాశాను. పద, ఏం డిసైడ్ చేస్తాడో ఆ దేవుణ్ణి అడుగుదాం. జ్యోతిష్యంలో ఏం చెప్పినా అందరికంటే గొప్పవాడు ఈ దేవుడు. ఆయన నిర్ణయం ఏంటో చూద్దాం. పూజారి గారు, ఈ 2 చీటీలు స్వామివారి పాదాల దగ్గరుంచి మనస్ఫూర్తిగా మా ఇద్దరికి మంచి జరగాలని మీ చల్లని ఆశీస్సులతో ఓ చీటీ మాకిప్పించండి. అలాగే. స్వామి, మీరు తీసుకొచ్చే చిట్టీలపైనే మా భవిష్యత్ ఆధారపడింది. తీసుకోండి. మీరు ఒకటి తీసివ్వండి. ఓపెన్ చేయొచ్చునా? కృష్ణ, అవునా? Yes! మా ఇంటి కోడలయ్యే అర్హత నీకుంది కాబట్టి
ఆ దేవుడి నిర్ణయం ఇలా ఉంది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అమ్మయ్యా, నా టెన్షన్ తీరిపోయింది. లేకపోతే నీ దిగాలు మొహం చూడలేక నేను అవస్థలు పడేవాడిని. ఏంటి బాబు 2 చీట్ల మీద ఒకటే రాశారు? మేమిద్దరం ఒక్కటవ్వాలని.